మీనరాశి వారికి ఉండే చెడు అలవాట్లు ఇవే. అవి ఏమిటో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. అవి తెలుసుకోండి. మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఇక మీరు పైకి రాలేరు. అంతేకాదు, మీరు ఆ అలవాట్లను మార్చుకోకపోతే మీపై ఉన్న దైవ అనుగ్రహం కూడా తొలగిపోతుంది. భగవంతుడు మన చెడు అలవాట్లను మార్చుకొని మంచి బాటలోనికి నడుస్తాము అని ఎన్నో అవకాశాలు ఇస్తాడు. వాటిని మనం గ్రహించి మనల్ని మనం మార్చుకుంటే ఆ దేవుడి కృప మనపై ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ వీడియోలో మీ జీవితానికి విలువైన ఒక మంచి విషయం దాగి ఉంది. దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. మీనరాశి జాతకులకు ఉండే చెడు అలవాట్లు ఏంటి? వాటిని ఎలా గుర్తించవచ్చు? అసలు వాళ్లకు చెడు అలవాట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఈ రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని వీరిలో ఉన్న చెడు గుణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి ఒక జలతత్వ రాశి. దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనబడుతుంది. మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికపరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేదే ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు. కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగిన వారు. దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారుతూ ఉంటాయి. కూలంకుషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనస్సు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. మీనరాశి వారికి వారి పుష్టికరమైన చేతులు, పాదాలు ప్రత్యేక గుర్తింపు. వీరికి మెత్తటి అందమైన తల వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు చాలా భావప్రధానంగా లోతుగా చూసుకున్నట్లుగా ఉంటాయి. మధ్యమ పొడవుతో సౌమ్యమైన వదనంతో కనిపిస్తూ ఉంటారు. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో వివాహం ఒక మైలురాయి. వివాహం వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరిలో కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం అపారంగా ఉంటాయి. భార్య, పిల్లలపై వాత్సల్యాన్ని చూపిస్తారు. వారి కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి పురుషులు తమ జీవితంలో స్త్రీల ప్రభావానికి లోనవుతూ ఉంటారు. మీనరాశి పురుషుల జీవితంలో ఉత్తమమైన స్త్రీ ప్రవేశిస్తే వారి జీవితం సంతోషమయంగా ఉంటుంది. లేదంటే అనేక సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మీనరాశి పురుషులు తమ భార్యల మాటను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు చాలా ప్రేమగల తల్లులుగా ఉంటారు. పిల్లల పట్ల వారి ప్రేమ, వాత్సల్యము అమితంగా ఉంటుంది. వీరు తమ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పుతారు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది.
ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. అయితే సాధారణంగా ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు, మరికొన్ని చెడు అలవాట్లు ఉండటం సహజం. అయితే కొన్ని రాసుల వారికి ఉండే ప్రత్యేకమైన బలహీనతలు వారి ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. మీ రాశి విషయానికి వస్తే మీలో ఉన్న అతిపెద్ద చెడు అలవాటు ఏమిటంటే అతిగా ఆలోచించటం. దీనినే మనం ఓవర్ థింకింగ్ అంటాము. మీరు ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా లోతుగా ఆలోచిస్తారు. జరిగిపోయిన విషయాల గురించి, గతంలో మిమ్మల్ని ఎవరైనా అన్న మాటల గురించి, లేదా మీరు చేసిన పొరపాట్ల గురించి పదే పదే తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ అతి ఆలోచన వల్ల మీ మనసులోని ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. గతం అనేది ఒక మూసివేసిన పుస్తకం లాంటిదని మీరు గ్రహించాలి. కానీ మీరు మాత్రం ఆ పాత పేజీలను తిరగేస్తూ అప్పట్లో అలా జరిగి ఉండాల్సింది కాదు, వీరు నన్ను ఇలా అని ఉండాల్సింది కాదు అని ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఈ అలవాటు వల్ల మీరు కొత్తగా ఏ పనిని కూడా ఉత్సాహంగా ప్రారంభించలేరు. గతంలోని చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటాయి. గతం గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా అయిపోవటమే కాకుండా మీలోని సృజనాత్మకత కూడా తగ్గిపోతుంది. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు ఉండాలి, కానీ మీరు మాత్రం వెనక్కు తిరిగి చూస్తూ అక్కడే ఆగిపోతూ ఉన్నారు. దీనివల్ల మీకు వచ్చే అద్భుతమైన అవకాశాలను కూడా మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ రాశివారు మానసికంగా చాలా సున్నితంగా ఉండటం వల్ల పక్కవారు అన్న చిన్న మాటను కూడా గుండెలకు హత్తుకుంటూ ఉంటారు. ఆ మాటను 100 సార్లు మెదడులో తిప్పుకుంటూ మీకు మీరే బాధను పెంచుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. అలాగే మీలో ఉన్న మరో ప్రధాన బలహీనత ఏమిటంటే త్వరగా కోపం తెచ్చుకోవటం. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే లేదా చిన్న కారణానికే మీరు విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కోపం వల్ల మీరు సంపాదించుకున్న మంచి పేరును, మంచి సంబంధాలను ఒక్క నిమిషంలో కోల్పోయే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ సమయంలో మీరు అనే మాటలు ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. దీనివల్ల తర్వాత మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కోపం అనేది నిప్పు లాంటిది. అది ఎదుటివారిని కాల్చే కంటే ముందే మిమ్మల్ని మీరు కాల్చుకునేలాగా చేస్తుంది. మీ రాశివారు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు. మీలో ఉన్న మరొక పెద్ద శత్రువు బద్ధకం. మీరు చాలా తెలివైన వారు, అద్భుతమైన ప్రణాళికలు వేయగలరు. కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేసే ధోరణి మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ వాయిదా పద్ధతి వల్ల మీకు రావాల్సిన గొప్ప అవకాశాలు వేరే ఒకరి పరం అవుతూ ఉంటాయి. విజయం సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. కానీ బద్ధకం వల్ల మీరు నిలకడను కోల్పోతూ ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేవటం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీరు ఒక పద్ధతిని పాటించాలి. కానీ మీలో ఉన్న బద్ధకం వల్ల మధ్యాహ్నం వరకు నిద్రపోవటం లేదా పనిని వాయిదా వేస్తూ సోషల్ మీడియాలో సమయం గడపటం వంటివి చేస్తారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. అలాగే మీ ఆరోగ్యం విషయంలో మీరు చూపే నిర్లక్ష్యం కూడా ఒక పెద్ద చెడు అలవాటే. మీరు పనిలో పడితే భోజనం చేయటం మర్చిపోతారు లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అనుకున్న వెంటనే పనులు పూర్తి చేయాలనే తపన మీలో ఉండాలి. కానీ మీరు మాత్రం ప్రతి పనిని చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూనే ఉంటారు. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గిపోతుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల మీ పనితీరు కూడా మందగిస్తుంది. మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా భావించాలి, కానీ మీరు మాత్రం దానికి సరైన విశ్రాంతిని లేదా పోషకాలను అందించడంలో విఫలమవుతూ ఉంటారు. మీరు గనుక ఈ చెడు అలవాట్లను గుర్తించి వాటిని మార్చుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషికి తన బలహీనతలు తెలుసుకోవటం ఒక వరం లాంటిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలను ఒక హెచ్చరికగా భావించి మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీకే తెలియదు. ఇది కేవలం మీ అతి ఆలోచనల ఫలితం మాత్రమే. సానుకూల దృక్పథంతో ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం మానేయండి.
మీ ప్రయాణం మీదే, మీ కష్టం మీదే. ఇతరులకు ఉన్నది మీకు లేదని బాధపడటం కంటే మీ దగ్గర ఉన్న దానిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించటం ఉత్తమం. జీవితంలో పైకి రావాలంటే ముందుగా మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలి చురుగ్గా ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ రాశిలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ముందు మీలోని ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అప్పుడు మీ ఆవేశం తగ్గుతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానేయండి. జీవితం చాలా చిన్నది, దానిని ఆనందంగా గడపాలి. కానీ ఇలాంటి అనవసరపు అలవాట్లతో పాడు చేసుకోకూడదు. ఇక మీ జీవితంలో మీరు వెంటనే దూరం పెట్టవలసిన కొన్ని పనులు మరియు అలవాట్ల గురించి ఇప్పుడు మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే చిన్న చిన్న తప్పులే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు అతిగా టీ లేదా కాఫీ తాగే అలవాటును వెంటనే నియంత్రించుకోవాలి. చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా అలసట నుండి ఉపశమనం కోసం తరచుగా టీ తాగుతూ ఉంటారు. కానీ మీ రాశి వారికి అది ఉల్టా ప్రభావాన్ని చూపిస్తుంది. అతిగా కెఫిన్ మీ శరీరంలోనికి చేరటం వల్ల అది మీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ నిద్ర క్రమం దెబ్బతింటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే సహజంగానే మనిషిలో మానసిక ఆందోళన, చిరాకు, కోపం మరియు అసహనం వంటివి పెరిగిపోతూ ఉంటాయి. మీరు చేసే పనులపై ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఈ అలవాట్లను క్రమంగా తగ్గించుకోవాలి. అలాగే మీరు నిద్రించే సమయాన్ని కూడా సరిగ్గా పాటించాలి. నిద్రలేమి అనేది ఆధునిక కాలంలో అన్ని రోగాలకు మూలంగా మారింది. రాత్రిపూట అనవసరంగా మేల్కొని ఉండటం, గంటల తరబడి సోషల్ మీడియాలో ఫోన్ చూడటం వంటివి చేయటం వల్ల మీ కంటి ఆరోగ్యమే కాకుండా మెదడు చురుకుదనం కూడా తగ్గిపోతుంది. మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే గొప్ప ఔషధం గాఢ నిద్ర. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవటం వల్ల మీకు ప్రకృతి నుండి వచ్చే సానుకూల శక్తి, స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇది మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మీ రాశి వారు నిద్రను ఒక విలాసంగా లేదా బద్ధకానికి చిహ్నంగా కాకుండా అది శరీరానికి అవసరమైన ఒక ఇంధనంగా గుర్తించాలి. సరైన సమయంలో కనీసం 7 గంటలు నిద్రపోవటం వల్ల మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు చేయకూడని మరో అతిపెద్ద తప్పు అనవసర ప్రయాణాలు. ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా లేదా ఎటువంటి ప్రయోజనం లేని చోట్లకు కేవలం కాలక్షేపం కోసం తిరగటం వల్ల మీ అమూల్యమైన సమయం మరియు శారీరక శక్తి వృధా అవుతూ ఉంటాయి. ప్రయాణాల వల్ల వచ్చే శారీరక అలసట మీ వృత్తిపరమైన బాధ్యతలపై ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దాని వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. ఊరకే స్నేహితులతో కలిసి పనిలేని చోట్లకు తిరగటం వల్ల మీ పనులు ఆగిపోవటమే కాకుండా అనవసరమైన ఖర్చులు లేకుండా పెరుగుతూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే మీరు మీ ఖర్చులను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని మీరు ఒక రాజులా ఫీల్ అవుతూ చేతికి వచ్చినట్లు ఖర్చు చేస్తారు. ఈ షో చేసే స్వభావం వల్ల 10 మందిలో మంచి పేరు వస్తుందేమో కానీ అవసరానికి మీ దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు మాత్రం ఎవరూ తోడురారు. విలాసాల కోసం అవసరం లేకపోయినా కేవలం గొప్పల కోసం బ్రాండెడ్ వస్తువుల మీద పెట్టుబడి పెట్టడం లేదా ఇతరులను మెప్పించటం కోసం అప్పులు చేసి మరీ పార్టీలు ఇవ్వటం వంటివి మీకు భవిష్యత్తులో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. రానున్న కాలంలో ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే రూపాయి పొదుపు చేయటం నేర్చుకోవాలి. మీ అవసరాలకు మరియు కేవలం సరదా కోసం చేసే కోరికలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను మీరు గుర్తించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటేనే మీరు ఆర్థికంగా స్థిరపడగలరు మరియు ఆత్మగౌరవంతో జీవించగలరు. నేటి పొదుపే రేపటి వెలుగు అనే నినాదాన్ని మీరు మీ ఇంట్లో రాసిపెట్టుకోవాలి. ఇలాగే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా మీరు వెంటనే మానుకోవాలి. ఎవరైనా సలహా అడిగితేనే చెప్పండి కానీ పిలవని చోట్లకు వెళ్ళి సలహాలు ఇవ్వటం వల్ల మీ గౌరవం తగ్గటమే కాకుండా అనవసరమైన శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గ్యాసిప్స్ మరియు పనికిరాని వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పక్కవారి గురించి తప్పుగా మాట్లాడడం వల్ల లేదా విమర్శించటం వల్ల మీలోని నకారాత్మక శక్తి క్షీణిస్తుంది. మీ దృష్టి ఎప్పుడూ మీ వ్యక్తిగత ఎదుగుదలపై, మీ లక్ష్యాలపైనే ఉండాలి. మీ స్నేహితుల విషయంలో కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించాలి.
ఎవరైతే మిమ్మల్ని వ్యసనాల వైపు ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారో అటువంటి నెగటివ్ వ్యక్తులను వెంటనే దూరం పెట్టండి. అలాగే మీరు అతిగా ఇతరులపై ఆధారపడటం ఒక బలహీనతగా మారింది. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ సమస్యలను మీరే ధైర్యంగా పరిష్కరించుకోవాలి. పక్కవారి వచ్చి సాయం చేస్తేనే నేను ఈ పని చేస్తాను అని వేచి ఉండటం వల్ల మీ కాలం వృధా అవుతుంది మరియు మీ పనులు వాయిదా పడతాయి. మీలో అపారమైన మేధస్సు శక్తి ఉంది, కానీ మీరు దానిని గుర్తించకుండా ఇతరుల నీడలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భయం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలివేయండి. ఓటమి ఎదురైతే కుంగిపోకుండా దాని నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. మీ రాశివారు తరచుగా చేసే మరో పొరపాటు ఆహార నియమాలు పాటించకపోవటం. బయటి ఆహారం, నూనెలో వేయించిన పదార్థాలు మరియు జంక్ ఫుడ్ పట్ల మీరు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకొని వీలైనంత వరకు తాజా ఇంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీ దైవ చింతనను పెంచుకోవాలి. ఈ ఆధునిక ఉరుగుల పరుగుల జీవితంలో మనశ్శాంతి దొరకటం కష్టమవుతుంది. అందుకే ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతమైన చోట కూర్చొని ధ్యానం చేయటం వల్ల మీలోని అతి ఆలోచనల అలవాటు క్రమంగా తగ్గుతుంది. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవటం వల్ల మీకు తెలియని ఒక అతీత శక్తి, మానసిక బలం కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయటం మీ నైజం, కానీ మీ పరిధిని మించి మీ శక్తికి మించిన హామీలు ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే సమాజంలో మీ విశ్వసనీయత మరియు విలువ దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీరు గనుక మీ దైనందిన జీవితంలో చేసుకుంటే మీరు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చాలా సులభంగా చేరుకుంటారు. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే వర్తమానంలో క్రమశిక్షణతో ఉండటం అత్యంత ముఖ్యం. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సూచనలను కేవలం వినటమే కాకుండా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించండి. అందరితో దయగా ఉండండి, కానీ అదే సమయంలో మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, మీ విలువను కాపాడుకోవటం మర్చిపోకండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. ఈ మార్పులను నేటి నుండే ప్రారంభించండి.